हरिः ओं श्रीगुरुभ्यो नमः। బ్రహ్మహత్యానేకపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మషక్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిషమదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ కెలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఃఫలసారముల్ కేలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణకరములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్తశుభములు హరినామ కీర్తనములు నిరతంబై నిరవజ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరి నామస్మరణామృతం బితడు ప్రత్యక్షంబు సేవించె తామరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం బేల వ్యర్థం బగున్ శృత్యంత విశ్రాంతమస్త్రణుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాది యోగి మునియోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు తన రంగనన్నడు చేటులేని పదవి నొప్పారు వారు ఓ భాగవతులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అల్పమైనటువంటి ప్రాణుల హృదయాల్లో కూడా దాగి ఉండేటువంటి వాడి స్వామి, నీకు తెలియందేముంది, నీకు అన్నీ తెలుసు అని చెప్పిన తర్వాత ఆ అసావేవరోస్మాకమీప్సితో జగతపతే ప్రసన్నో భగవాన్ యశామపవర్గ గురుర్గతి జగతపతే. ఓ జగన్నాథ, ఈ జగత్ అంతటికి కూడా పతి రక్షించేటువంటి వాడవు నువ్వు. అటువంటి నీవు మోక్షప్రదాతవు స్వామి, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడివి. మోక్షాన్ని ఇవ్వడమే కాకుండా మోక్షాన్ని ఇచ్చే ముందు మోక్ష మార్గం ఇది అని చెప్పి ఆ మార్గాన్ని, ఆ గతిని, ఆ రోడ్డుని చూపించేటువంటి వాడవు నువ్వు. కాబట్టి నిన్ను రెండు విధాలుగా శరణు పొందుతూ ఉన్నా. ఒకటి ఏమిటంటే మోక్షం, ఇగో ఇలా వెళితే మోక్షం వస్తుంది, ఈ రూటు పట్టుకోండి, ఈ రోడ్డు మీద వెళ్ళండి, ఈ విధంగా చెయ్యండి అని చెప్పి నువ్వు ఆ కోఆర్డినేట్స్ ఇచ్చి, ఆ డైరెక్షన్ ఇచ్చి దానిని చూపించేటువంటి మోక్ష మార్గాన్ని చూపించేటువంటి వాడివి. అదొకటి. నెంబర్ 1 చూపించాం, ఆ మార్గంలో మేము వచ్చాం. అక్కడ కూర్చుంటావు నువ్వు. అక్కడ కూర్చుని ఏం చేస్తావంటే, ఒరే నువ్వు ఈ మార్గంలో వచ్చావుగా, నేను చెప్పినటువంటి మార్గంలో వచ్చావు కాబట్టి, నువ్వు దేనికోసం వచ్చావు, మోక్షం కోసం వచ్చావు కాబట్టి మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పేటువంటి వాడువు, మోక్ష మార్గాన్ని చూపేటువంటి వాడు, అట్
నిన్ను చేరుకున్నాక మోక్షాన్ని ప్రదాతం చేసేటువంటి వాడు నువ్వు. అటువంటి నీవు బాగుందయ్యా, నువ్వు అలాగే చెప్పావు, బాగానే ఉంది. అది అందరికీ చెప్తావు అంటే అలా చెప్పవు నువ్వు. అలాగ చెప్తావు అని చెప్పి నిన్ను మా హృదయంలో ధ్యానించాము. మా హృదయంలో నీ యొక్క స్తోత్రాలు, నీ పద్యాలు, నీ శ్లోకాలు, నీకు సంబంధించినటువంటి కథలన్నీ కూడా ఆగకుండా చెప్పేసుకుంటూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. కానీ దీనివల్ల లాభం లేదు. నిన్ను శరణు పొందాలయ్యా, నువ్వు తప్ప మరొకటి దారి లేదు అనేటువంటి ఒక దీనమైనటువంటి భావంతో నిన్ను శరణు పొందినప్పుడు మాత్రం నువ్వు ఈ మార్గాన్ని చూపిస్తావు, అక్కడ మోక్షాన్ని ఇస్తావు. అంతే తప్ప నేను 15 ప్రవచనాలు చేసేసాను, 30 సార్లు భాగవతం చెప్పేసేసాను, 50 హోమాలు చేసేసాను, 10 మందిని ఉద్ధరించేసేసాను, నేను ఇన్ని గుళ్ళు చేశాను, ఇన్ని తీర్థయాత్రలు చేశాను, మొత్తం శక్తిపీఠాలు అన్నీ చూసేసాను, మొత్తం అన్నీ తిరిగేసేసాను అంటే అదేం దొబ్బదు స్వామి. అది కాదు, నిన్ను శరణు పొందాలయ్యా. మాకు ఏదో తిరుగుడు అలవాటు కాబట్టి తిరగడంతో కూడా అన్నీ తిరిగేస్తూ ఉంటాం, అన్నీ చేసేస్తూ ఉంటాం. తిరుగుడు వల్ల కాదు, నిన్ను శరణు పొందాలి. నిన్ను శరణు పొందేమో లేదో అన్న సంగతి నీకన్నా మమ్మల్ని మేము వంచుకుంటాం, కానీ నీకు తెలుసు మేము నిజంగా నిన్ను శరణు పొందామో లేదో. గజేంద్రుడి కథలో 1000 సంవత్సరాల పాటు మొసలితో తన శక్తి మీద, తన బలం మీద, తన ఇంటెలిజెన్స్ మీద, తన సామర్థ్యం మీద ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే అండి ఏదైనా చేసేయొచ్చండి అని వెర్రిముండా మాటలు మాట్లాడుతూ ఉంటారు చూసారా. అదేమీ దొబ్బదిక్కడిది. కాబట్టి అలాగ 1000 సంవత్సరాలు వేటిలా ఒక్కెంతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులంఠావుల్ దప్పే అని ఏడ్చుకు మొత్తుకున్నాడు కదా. ఆ గజేంద్రుడు ఎవడో కాడు, నాలాంటి మానవుడే, నాలాంటి ఎందుకు పనికిరానిటువంటి వాడే. ఆ విధంగా అప్పుడు శరణు పొంది అలాగ శరణు పొందాం కాబట్టి అప్పుడు నువ్వు మార్గాన్ని చూపిస్తావు, అప్పుడు మోక్షాన్ని ఇస్తావు. తర్వాత ఇప్పుడు శరణు పొందాము, నిన్ను శరణు పొందాం, బాగానే నేను శరణు పొందామయ్యా. నీలాగా నిన్ను శరణు పొందినటువంటి వాళ్ళు గుప్పిడి మంది ఉంటూ ఉంటారు. అలాగ ఒకవేళ నాకు ఆ అదృష్టం కలిగి నిన్ను శరణు పొందాను అనుకున్నట్లయితే అప్పుడు నీవు మా యందు ప్రసన్నుడు అవుతావు. అంటే ఏమిటి? మేము నిన్ను ఎంత డీప్గా శరణు పొందాము, మాలో ఎంత డీప్గా దీనత్వం ఉంది, మాలో మేము ఏమీ చెయ్యలేము, మేమంతా కూడా కాలానికి బద్ధులం. ఈ కాల ప్రవాహంలో ప్రచండమైనటువంటి కాలం చేత ఇటు అటు కొట్టబడిపోయి దిక్కు మొక్కు తెలియకుండా తిరుగుతూ ఉండేటువంటి అహంకారాలతో, అవిద్యతో నిండిపోయినటువంటి శాస్త్రవేత్తలం మేము, పెద్ద పెద్ద సైంటిస్టులం మేము. అటువంటి వాళ్ళు బుద్ధి కలిగి ఒకసారి నిన్ను శరణు పొందాలి అనిపించేటువంటి భావం మనసులోకి వచ్చినప్పుడు అప్పుడు మా యందు నీవు ప్రసన్నుడు అవుతావు. ఇప్పుడు నువ్వు ప్రసన్నుడు అయ్యావు కాబట్టే మా కళ్ళ ముందు ఇలా కనిపిస్తున్నావు. ప్రసన్నుడైనటువంటి వాడవు నువ్వు, ప్రసన్నుడు ఇక్కడికి వచ్చావు కాబట్టి అటువంటి ఆ ప్రసన్నతే, ఆ అనుగ్రహమే, ఆ మార్గాన్ని చూపించేటువంటిదే మేము నిన్ను కోరుకునేటువంటి వరం కోరుకోండర్రా అన్నావుగా. మేము కోరుకునేటువంటిది ఇదే వరము. అసావేవ వరో అస్మాకమీప్సితో జగతః పతేః ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గ గురుర్గతి. అపవర్గం అంటే ఏమిటి? మోక్షమునకు అపవర్గ గురు, మోక్షానికి దారి చూపించేటువంటి గురువు అంటే అర్థం అదే కదండి. గురువు అంటే గుకారో అంధకారస్య రుకారత్త నివారక అని గురువు అంటారు. అంటే ఏమిటి? అంధకారాన్ని తొలగించేటువంటి వాడు. మన ముందు తెర కప్పేసింది, రోడ్డు కనిపించడం లేదు. గురువు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ తెరను తీస్తాడు, తీయగానే మనకు ఆ రోడ్డు కనిపిస్తుంది. అందువల్ల ఏమిటన్నా అపవర్గ గురు గతి, అటువంటి నిన్ను మేము శరణు వేడుతున్నాము. అటువంటి భగవాన్ నీవు ప్రసన్నుడు అవుగాక. ఈప్సితం మా కోరబడేటువంటి వరాలు నువ్వు తీర్చాలి. ఎప్పుడు తీరుస్తామంటే గతి, నువ్వే శరణము అని మేము అనుకున్నప్పుడు మాకు ఆ అపవర్గం, ఆ మోక్ష చూపిస్తావు. చూపించడమే కాకుండా మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు కూడా నువ్వే అని.
ఈ విధంగా మేము కోరుకునేటువంటి వరం ఇదేనయ్యా అని చెప్తూ జగత పిత్పతే అన్నారు. జగత్ అంటే కనిపించేటువంటి ఈ ప్రపంచం. దీని లక్షణం ఏమిటంటే అంటే జన్మించడం, అంటే గతించడం. పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. పెద్ద పెద్ద నక్షత్రాల నుంచి, గెలాక్సీల నుంచి కూడా మొత్తం అంత బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉండేటువంటి నక్షత్రాలు కూడా మరణిస్తూ ఉంటాయి, జన్మిస్తాయి, మరణిస్తూ ఉంటాయి. అదే చీమ కూడా పుడుతుంది, మరణిస్తూ ఉంటుంది. సో అలాగ జనించి గతించేటువంటి వాళ్ళను రక్షించేటువంటి వాడివి. పతి అంటే రక్షించేటువంటి వాడు అని అర్థం. కాబట్టి అటువంటి జగతపతే మా కోరికలు నువ్వు తీర్చు స్వామి, నువ్వు తప్ప మిగతా ఎవడు తీర్చలేడు అనేటువంటిది. ఇదే మేము కోరుకునేటువంటి వరము. ఏమిటి మేము మోక్షాన్ని. మోక్షం అంటే ముక్తి. ముక్తి అంటే డిటాచ్మెంట్. ఏమిటి డిటాచ్మెంట్ అంటే మనకి ప్రతి దానితోనూ బంధం ఏర్పరిచేసుకుంటూ ఉంటాము. అది మంచి బంధమా, చెడ్డ బంధమా అని కాదు, తప్ప ఒప్ప అని కాదు. మనం ఒక పని చేస్తున్నాము అంటే ఆ కర్మతో బంధం, ఆ కర్మఫలంతో బంధం, ఆ కర్మఫలంతో సంగత్వంతో బంధం. ఇవి ముళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాగ ముళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి మా మానసిక అవస్థని మొదట్లోనే కట్ చేసి పారేసేసి నిరంతరము నీతోనే మేము బంధం ఏర్పరచుకునేటువంటి మార్గాన్ని నువ్వు చూపించు. అలా చూపించినప్పుడు మాకు వీటిల నుంచి మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. వీ విల్ బి డిటాచ్డ్. కానీ చాలామంది అంటే మేము చాలా డిటాచ్డ్గా ఉన్నామండి అంటాడు. మేము డిటాచ్డ్గా ఉన్నాము అనేటువంటి ఆలోచనతో వీడు బంధం పెట్టుకుని ఉన్నాడు. అదే వీడికి అన్నీ సమకూరుతున్నాయి అనుకోండి, ఏదో శుభ్రంగా పెన్షన్ వస్తుంది, కారు ఉంది, ఏదో టీవీలు ఉన్నాయి, తర్వాత చేతిలో రిమోట్ ఉంది, పిల్లలు వాడి చుట్టూ చేరి నాన్న అది కావాలి ఇది కావాలి అని ఏం అడగటం లేదు. పొద్దున్నే వాడు పాలు పోస్తున్నాడు, పని మనిషి అంట్లు తోముతోంది, స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరుగుతోంది. ఇవన్నీ కంఫర్టబుల్గా వీడు ఏడుస్తూ మేము చాలా డిటాచ్డ్గా ఉన్నామండి అంటాడు. వీడి బంధు ఉన్నాడు డిటాచ్డ్గా వీడు ఎప్పుడూ లేడు. ఒక్కసారి 4 గంటల పాటు కరెంటు తీసేసి గేదర్ పని చేయకపోతే, మోటార్లో నీళ్లు లేకపోతే అప్పుడు వీడి డిటాచ్మెంట్ తెలుస్తుంది. ఈ బుద్ధి లేదు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి బుద్ధి లేదు, ఈ గవర్నమెంట్ ఇలా చేస్తోంది. ఇదే అమెరికాలో అయితే బ్రహ్మాండంగా 24 అవర్స్ కంటిన్యూస్గా ఇది వస్తుంది అని చెప్పి వాగుతూ ఉంటారు చూసారా. అటువంటి వాళ్ళు చెప్తారు కొంపల్లోకి వచ్చి మేము చాలా డిటాచ్డ్గా ఉన్నామని. డిటాచ్మెంట్ లేదేం లేదు. మనుషులతో డిటాచ్మెంట్. మేము చేస్తున్నటువంటి పనుల చుట్టూ మీరు రండి అని చెప్పి అందరినీ పిలుచుకుంటూ వచ్చి వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుని, వాళ్ళు రాకపోతే ఏడుపు మొహాలు పెట్టుకుని మేము చాలా డిటాచ్డ్గా ఉన్నామండి అంటూ ఉంటారు. ఇటువంటి మాయ మాటలు నుంచి బయట పడడమే ముక్తి అంటే. అది ఇస్తాడు భగవంతుడు. అంటే మనసు నిండా, మన హృదయంలో పూర్తిగా నిండిపోయినటువంటి ఆ పరిస్థితిలో అప్పుడు అపవర్గ గురు గతి, నువ్వే గతి అని వాళ్ళు ప్రార్థించిన తర్వాత వరం వృణీ మహేధాపినాథ త్వత్పరతః పరాత్ నహ్యహం తస్తద్విభూతీనాం సోనంత ఇతి గీయసే. ఓ ప్రభు, అయినప్పటికీ మేము ముక్తి కావాలని చెప్పి ఓ పక్కన అంటున్నాం, తర్వాత ఏమో నేను శరణాగతి పొందుతున్నాం అంటున్నాం. కనుకనే మేము నిన్ను ప్రకృతికి అతీతుడివి నువ్వు. ప్రకృతి అంటే కనిపించేటువంటి పంచభూతాత్మకము, పంచప్రాణాత్మకము, త్రిగుణాత్మకము, మాయతో లోబడి ఉండేటువంటి ఈ జగత్ అనేటువంటి ప్రకృతికి అతీతంగా ఉన్నావు నువ్వు. వీటిల్లోనే ఉంటూ వీటిని ఏమాత్రము అంటించుకోకుండా ఉండేటువంటి నీ నుండి మేము వరం కోరుతున్నామయ్యా స్వామి. అటువంటి వరం నువ్వు ఇవ్వగలవు. ఎందుకంటే నీ మహిమలకు అంతం లేదు. కనుకనే నిన్ను అనంతుడు అని కీర్తిస్తున్నాము అన్నారు వాళ్ళు. నా హంత, నీకు అంతం లేదు, అందువల్ల అనంత ఇతి, అనంతుడు అని నిన్నంటారు. కాబట్టి అంతం లేనటువంటి వాడు అనంతుడు. మామూలుగా అనంతశయనుడు అంటారు. అనంతశయుడు అనగానే మనకేం కనిపిస్తుంది అంటే, సినిమాలో చూపించినట్టు పెద్ద సహస్ర ఫణిఫణామండితమైనటువంటి పడగలతో ఒక పాము చుట్టుకుని ఉంటుంది. ఆ చుట్టుకున్నటువంటి పాము మీద ఈయన పడుకుని ఉంటాడు అని చెప్పి ఒక సాకార రూపాన్ని పెట్టాడు.
వాడికి అనంతుడు అని పేరు. అనంతుడు అంటే అంతం లేనటువంటి వాడు. అంతం లేనటువంటిది ఏమిటంటే ఎవర్ ఎక్స్పాండింగ్, కంటిన్యూస్గా, లిమిట్లెస్గా ఉండేటువంటి దాన్ని అనంతం అంటారు. దాని మీద పడుకున్నాడు ఈయన అంటే దానిలో తాను ఉన్నాడు, అందువల్ల అనంతుడు అన్నారు. ఆ అనంతతత్వాన్ని సింబాలిక్గా మనకు ఓ పాము, ఆ పాము మీద ఈయన పడుకున్నట్టు ఆవిడ పాదాలు ఒత్తుతున్నట్టుగా మనం ఆ దృశ్యాన్ని మన మైండ్ లిమిటెడ్ కాబట్టి ఆ విధమైనటువంటి భావం కోసం చేస్తూ ఉంటారు. కాబట్టి నీ మహిమలకు అనంతం లేదు అన్నాను. తత్విభూతీనాం అంతః నహి. తత్విభూతీనాం, నీ యొక్క విభూతులు. విభూతి అనేటువంటి దానికి మనం మరొకసారి మనం చేస్తాను గుర్తుపెట్టుకోవాలి. విభూతి అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి సముద్రం ఉందనుకోండి, సముద్రంలో లేచినటువంటి కెరటాన్ని విభూతి అంటారు. అసలైనటువంటిది ఏమిటంటే సముద్రంలో లేచినటువంటిది విభూతి అంటే దాని యొక్క నామరూపాత్మకం. దానిని సముద్రం అనం, దానిని కెరటము అంటాం. కానీ ఆ కెరటంలో ఉండేటువంటిది ఏమిటి అంటే సముద్రపు నీరే ఉంది. ఆ సముద్రం నీటిని మర్చిపోయి మన మనసుకి ఆ రూపం, సముద్ర కెరటం అనేటువంటి రూపం, దాని యొక్క వంపు, దాని యొక్క వేగం, దాని యొక్క గమనం, వీటిని చూస్తూ మనం మైమర్చిపోతూ ఉంటాం. అలాగా ఈ చెట్లు, ఈ పుట్లలు, ఈ దోమలు, ఈ చీమలు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ కూడా అనంతమైనటువంటి ఆ ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటి సముద్రంలో లేచినటువంటి అలలయ్యాయి. ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు, ఈ గెలాక్సీలు, ఈ ఆకాశం, ఇవన్నీ కూడా విభూతులు నీవి. అందువల్ల తత్వ విభూతీనాం అంతః నహి. అందువల్ల అటువంటి విభూతులు అవి నీ మహిమలు. మహిమలు అంటే ఏదో మ్యాజిక్ అని కాదండి. ఇక్కడ ది ఎక్స్ప్రెషన్, ది ఎక్స్పోజర్, వ్యక్తమయ్యేటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి నీ విభూతి అంటారు. కాబట్టి అటువంటివి నీకు అనేకం కోట్ల అంతం లేనటువంటి విభూతులు ఉన్నాయి. నువ్వు అంటే ఏమిటి? సముద్రంలో కెరటాలు, తర్వాత బంగారం యొక్క విభూతులు ఏమిటంటే అనేక రకాలైనటువంటి, మట్టి యొక్క విభూతులు ఏమిటంటే అనేక రకాలైనటువంటి కొండలు, పాత్రలు, ప్రమిదలు, ఇవి అవన్నీ అన్నమాట. అదేవిధంగా మానవులందరూ ఈ ప్రపంచం, ఈ భూమండలం మీద ఉండేటువంటి 600 కోట్ల 700 కోట్ల మనుషులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క విభూతులే. వాడు నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా, దుర్మార్గంగా ఉన్నాడా, ఇదిగా ఉన్నాడా, అలా ఉన్నాడా అనే ఇవన్నీ దాంట్లో లేచినటువంటి కెరటాలే. అందువల్ల ఇవన్నీ కూడా నీ మహిమలే. త్వత్ విభూతీనాం అంతః నహి. అందువల్ల నిన్ను అనంతః ఈతి గీయసే. అందువల్ల నిన్ను అనంతుడు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా స్వామి అని. అనంతాయ నమః అని చెప్పి ఓ పువ్వు వేసాం అనుకోండి, అనేటప్పటికి మనకి ఈ భావం కళ్ళ ముందుకు రావాలి. అంటే ఏమిటి? సముద్రంలో లేచిన కెరటాల దగ్గర నుంచి, ఆకాశంలో చూస్తున్న కోట్లాది నక్షత్రాల దగ్గర నుంచి ఈ సమస్తమైనటువంటి జనులు, వీళ్ళన్నీ కూడా ఆ మహా చైతన్య ప్రకాశంలో లేచినటువంటి కెరటాలు అని చెప్పి అనంతః అని చెప్పి ఆ భావాన్ని మనసులోకి తీసుకుని మనం పువ్వు వేసినట్టయితే, అక్కడ ఒక గంధం వేసినట్లయితే, అప్పుడు మన మనసు ఏమవుతుంది అంటే అనంతంలోకి విలీనమవుతుంది. నానా ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే అన్నారుగా. మనలో ఉండేటువంటి ఆ జ్ఞానం విశ్వవ్యాప్తం అయిపోయినప్పుడు అప్పుడు అనంతతత్వం యొక్క ఆ మహత్తరమైనటువంటి భావాన్ని అక్కడ వేసినటువంటి పువ్వు వేస్తున్నప్పుడు ఈ భావంతో చూడాలి. అందువల్ల పారాయణ చేసేటప్పుడు మనం చదివేటువంటి ప్రతి నామంకి కూడా దాని అర్థం తెలుసుకుని, అర్థం చెప్పేవాడు ఎవడైనా వస్తే మాకు అర్థాలు చెప్పొద్దు, ఏం వద్దు, మేము ఏదో మా గోల మేము పడుతుంటాం ఉంటున్నారు అనుకోండి, సరే వాళ్ళందరికీ ఓ నమస్కారం. అలాగా ఆ భావాన్ని, ఆ అర్థాన్ని, ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకుని చేసినట్లయితే అప్పుడు భగవంతుడు మన హృదయస్థానంలో ఆయన నిలబడి ఉంటాడు. లేకపోతే గోల, ఫోటోలు, కార్యక్రమాలు, అబ్బాయి ఇవాళ చాలా బాగా అయిపోయింది, ఈ కబురుతో దీంతో కాలక్షేపం అయిపోతుంటుంది. అది కాదు.
అందువల్ల నేను అనంతుడు అని కీర్తిస్తూ ఉన్నారయ్యా అని చెప్పిన తర్వాత పారిజాతేంజసాలబ్ధే సారంగోన్యం నసేవతే త్వదంఘ్రిమూలమాసాద్య సాక్షాత్ కిం వృణీమహి. స్వామి, నేను వెళ్తూ ఉంటే అక్కడ కల్పవృక్షం కనిపించింది. కల్పవృక్షం చాలా తేలిగ్గా, మేము ఆ కల్పవృక్షం కోసం ఇటు అటు వెతికేసేసి అక్కడుందా ఇక్కడుందా, హిమాలయాల్లో ఉందా, వింధ్య పర్వతాల్లో ఉందా, అక్కడుందా ఎక్కడుందా అని చెప్పేసేసి మేము చాలా ఇదిగా వెతుకుతూ ఉండేటువంటి సందర్భంలో తేలిగ్గా అనుకోకుండానే కళ్ళ ముందే ఒక కల్పవృక్షం కనిపించింది అనుకో. అప్పుడు తుమ్మెద ఏం చేస్తుంది అంటే, కల్పవృక్షం కనిపించిన వెంటనే తుమ్మెద ఇంకొక చెట్టు కోసం వెళ్ళదు, ఓ బీరపాదు కోసమో కానపకాయ కోసమో లేకపోతే ఓ వేప చెట్టు కోసమో వెళ్ళదు. తుమ్మెదకి తేలిగ్గా కల్పవృక్షం కనిపిస్తే ఏ విధంగా ఉంటుందో అలాగా ఎంతటి మహాస్వరూపంతో నీవు గరుడ వాహనుడివై లక్ష్మీదేవి చేత, కౌస్తుభమణి చేత, వనమాల చేత ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి వేదాత్మ వహగేశ్వరుడైనటువంటి సమస్త మునులు, దేవతలు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటే సమస్తమైనటువంటి దిక్కులలోకి కూడా నీ యొక్క అద్భుతమైనటువంటి వెలుగు వ్యాపించిపోతూ ఉంటే చిరునవ్వుతో అనుగ్రహమైనటువంటి దృక్కులతో మా ఎదురుగా నీవు ఇలాగ కనిపించినప్పుడు మా హృదయం అనేటువంటి తుమ్మెద ఈ సుఖాల కోసం, ఈ భోగాల కోసం, ఈ కొత్త ఫోటోల కోసం, కొత్త కార్యక్రమాల కోసం, కొత్త కళ్యాణాల కోసం వెళ్ళదయ్యా మా మనసు. సాక్షాత్తుగా నీ పాదమూలం మాకు లభించేసింది. మేము ఇలాగా అన్నీ ఇచ్చేటువంటి నిన్ను, నీ పాదమూలం నాకు లభించినప్పుడు ఇతరులను మేము ఏమిటి కోరబలను? మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం అడగాలయ్యా? నువ్వు మనసులో నువ్వు ఉంటే చాలు, సమస్తమైన కోరికలు తీరిపోతున్నాయి అనే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నప్పుడు, ఆ శ్రద్ధ, భక్తి, ఆ నమ్మకం నాకు ఉన్నప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవలసినటువంటి పని నాకు ఎందుకు కలిగిందయా అని త్వత్ అంఘ్రిమూలమాసాద్య నీ అంఘ్రిమూలం మాకు దొరికినప్పుడు ఏం సాక్షాత్ కిం వృణీమహి, ఆసాద్య నీ పాదమూలమే మాకు దొరికినప్పుడు కిం దేనిని వృణీమహి కోరుకుంటాము మేము. తర్వాత అడ్డమైనటువంటి వాళ్ళ దగ్గరికి, ఇతరుల దగ్గరికి వెళ్ళి కోరుకోవలసినటువంటి అవసరం లేదు. ఎలాగంటే అంజస తేలికగా పారిజాతే లబ్ధే సారంగ, పారిజాత వృక్షమే తేలిగ్గా, అంజస అంటే చాలా తేలిగ్గా పారిజాత వృక్షమే కనిపించేసింది అనుకో సారంగ తుమ్మెదకి. అప్పుడు అన్యం నసేవతే, ఇంకొకటి సేవించదు కదా అన్నాడు. దీనినే పోతన గారు మందార మకరంద మధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురాయంచసనున్నత రంగిణులకు లలిత రసాల పల్లవ ఖది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదరు దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత చిత్తమే రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని పోతన గారు వేదవ్యాస భాగవతంలో లేనటువంటి తన భక్తి యొక్క ఆ మహత్తరమైనటువంటి ఆ ప్రభావాన్ని ఈ పద్యంలో చూపించినటువంటి విషయమే వీళ్ళు కిం వృణీమహే త్వతంఘ్రిమూలమాసాద్య, నీ అంఘ్రిమూలాన్ని పొందినటువంటి వాళ్ళకి వాళ్ళని అడుక్కోవాల్సినటువంటి అవసరం ఏముందయ్యా అన్నాడు. ఏమండి నేను భాగవతం చెప్తానండి, మీ గుళ్ళో చెప్పనా నేను అడుక్కోక్కర్లేదు నేను. ఎందుకంటే భాగవతం ఎదురుగా వ్యాస భగవాన్ రాసినటువంటి శ్లోకాలు ఉన్నాయి, తాత్పర్యం ఉంది, దాని యొక్క అర్థాలు ఉన్నాయి, దాన్ని చదువుకునేటువంటి మనసులో ఆలోచించుకునేటువంటి భావం నాకు ఉన్నప్పుడు ఆ గుడి ఆ ధర్మాధికారిని అడిగి, ఈ గుడి చైర్మన్ అడిగి, ఏమండి నేను భాగవతం చెప్పిస్తారా, మైకులు పెడతారా, ఎందుకు సేవించాలి నేను? వీళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం నాకేం లేదు.
అటువంటి స్థితి కలిగినటువంటి వాడివయ్యా నువ్వు. వద్దనుకునేటువంటి వాళ్ళకి, అక్కర్లేదు అనుకునేటువంటి వాళ్ళకి చెప్పడం కూడా మంచిది కాదు అని కూడా శాస్త్రం చెప్తుంది. అదే అందువల్ల త్వదంఘ్రిమూలమాసాద్య సాక్షాత్ కిం కిం వృణీమహే, నేను ఎందుకు కోరుకోవాలి అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా వాళ్ళు ఏం ప్రార్థన చేశారనేటువంటి విశేషాన్ని చూద్దాం.